దోనిపల్లిలో ఉంటాయి, ఈ వేలోపు సభలు పాల్పాళ్ళు ఉంటాయి. ఆ తర్వాత చింతలపూడి, మల్లవరం, స్వర్ణభారత నగర్, మన ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉంటే ఒక స్థలంలో అది పాలపాడు కానీ దోనిపల్లి కానీ, ఎందుకంటే కొద్దిగా ప్రశాంతంగా పొలాలు ఉన్న ప్రదేశం అదే. కన్వెన్షన్స్ ఒక 3 రోజులు 4 రోజులు ఏర్పాటు చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు సమృద్ధిగా వాక్యం లేదు, ఎక్కువ సమయం సన్నిధులు గడపడం లేదు. అలా రావడం అలా పోవడమే జరుగుతుంది. ఒక 3 రోజులు 4 కన్వెన్షన్స్ పెడితే మీరు అక్కడే ఉండి ఉండటానికి తినడానికి అన్ని విధాల సౌకర్యాలు ఉంటాయి. పొలాలు కాబట్టి చుట్టూ విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది. సెలవులు, పిల్లలకు సెలవులు కూడా అయితే వాళ్ళని కూడా తీసుకురండి. సండే క్లాస్ సంబంధించిన కార్యక్రమం ఉంటుంది, యవనస్తులు ఉంటుంది, సేవకులు ఉంటుంది, విశ్వాసం బలపడే సందేశాలు ఉంటాయి. ఇలాగ మనం చేద్దాం, కొద్ది రోజులు గడుపుతాం. మరి లక్షల మంది గుడారాల పండుగలో కదా వాళ్ళంతా ఆధ్యాత్మిక పరంగా ఆనందించారు. ఇంకా చాలామంది పెడుతున్నారు, ఎంతోమంది దైవజనులు పెడుతున్నారు. నా వంతుగా నేను పుల్లిని చూసి నాకు వాత పెట్టుకుంటూ కాదుగా, ఈ 40 సంవత్సరాలు మనం చేస్తూనే ఉన్నాం. మనకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి అది 200, 300 మందో ఇలాంటి మన 50,000 మంది ఏర్పాటు చేసుకుంటున్నాం. మన వంతుగా ఉన్న తలాంతును, ఒక తలాంతుడు భూమిలో పాతి పెట్టినట్లు కాకుండా 2, 5, 5 సంపాదించినట్లుగా ప్రయాసపడడం. నిరుత్సాహపడకుండా జనాలు లేవే, డబ్బులు లేవే, ఎవరు అభిమానించలేదే, ఎవరు ప్రోత్సహించలేదే, అసలు ఇలాంటివన్నీ తీసి అవతల పడేద్దాం. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగంగా పంచుకుందాం. మరి పాలపాడు కానీ దోనిపల్లి కానీ ప్రదేశాల్లో కన్వెన్షన్స్ పెట్టడానికి 3-4 రోజులు మీరు ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనతో ఉన్నారు. చక్కగా 2 రోజులు గాలి పీల్చుకున్నట్టుంటుంది. ఎండాకాలం కదా, కొన్ని ప్రదేశాల్లో కాలువలు ఉన్నాయి, పిల్లలు స్విమ్మింగ్ కూడా తీసుకెళ్ళచ్చు అక్కడికి. ఇలా కొద్దిగా ప్రభువులో మనం ఆనందిద్దాం. వాటి కోసం నాకు ఉదయం ఎందుకు ఆ తలంపు వచ్చింది, మీరు ప్రార్థన చేయండి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. గడిచిన దినాలన్నీ దేవుడు కాచి కాపాడి మనలో, మన కుటుంబాలను, మన సంఘాలను, సేవకులను, సేవకురాలను దీవించి తన సన్నిధిలో వర్ధిలింపజేసిన దాన్ని బట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక డైరెక్ట్గా సందేశంలోకి మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే సంస్కార ఆరాధన ఉంది, పరిస్థితులు ఏమో కొద్దిగా క్రిటికల్గా ఉంది. మన స్పీడ్గా వెళదాం. గడిచినటువంటి వారంలో మనం దేని గురించి చెప్పుకున్నాము, ఒక మాట చెప్పండి. మన అంశం ఏంటి? ఆదివారం మనం చెప్పుకున్నారు. ఏమా గట్టిగా చెప్పండి సార్. అనుమానం దేని గురించి చెప్తున్నా ఏమో మరి వినలేదు మీరు. దేని గురించి మీరు అందరూ తగ్గింపు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. అమ్మ మళ్ళీ వినండి, అయ్యా వినండి. మొదటి వారం చెప్పింది ఏంటంటే యేసు ప్రభు వారు తన భక్త బృందానికి, అంటే మనం కూడా ఏ విధంగా మనం ఉండాలో తెలియచేశారు. పాత్రికమైన కాలంలో సైతం తగ్గించుకోనకుండా కదా స్థిరపడిన తర్వాత మనస్సున హృదయమున గర్వించినటువంటి వారు ఏ స్థితిని, స్థానాన్ని పోగొట్టుకున్నారు. నెబుకద్నెజరు రాజు వారు చివరికి 7 సంవత్సరాలు అడవిలోకి వెళ్ళి ఏం చేశాడు? గట్టి మేయడం జరిగింది. తగ్గించుకున్నటువంటి దావీదు తాను బహుగా దీవించబడ్డాడు. అలాగే మరలా తాను ఏ విషయంలో గరిష్ఠుగా ఉన్నానో తెలిసి పశ్చాత్తాపుడైనటువంటి మరి నెబుకద్నెజరు మరలా దేవుడు తన స్థానాన్ని తనకి ఇవ్వటం జరిగింది. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఆలయం కట్టించిన తర్వాత సొలొమోనుతో దేవుడు చెప్పినటువంటి మాట కూడా ఇదే. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో ఆయన దేవుడు సొలొమోనుతో చెప్తాడు, మందిరాలు కట్టించారు, కోట్ల రూపాయలు ఖర్చు. నేనైనా మీరైనా మనం ఎవరైనా సరే పెద్ద పెద్ద మందిరాలు కట్టించడానికి సరికాదు. దానికి తగినట్లుగా
భక్తిని జీవితాన్ని గడిపేవారు దేవుని ఆలయంలో ఉండాలి. ఏమంటాడు నాన్న? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఇక్కడ కూడా ఇంత ఇప్పుడు కోట్ల కూడా ఎన్నో 100 కోట్లు అవుతుందా వెండి బంగారాలతో కదా నిర్మాణం చేయబడింది కదా సొలొమోను మందిరం. అలాంటి విలువైనటువంటి ఆలయంలో కూడా దేవుడు రాజైన సొలొమోనుకు చెప్పేది ఏమిటంటే, ఎవరైతే ఇక్కడికి వస్తానో నా పేరు పెట్టబడినటువంటి ఈ మందిరంలో వాళ్ళు చేయాల్సినవి తమ్ము తాము అది తగ్గించుకోవాలి. నేను ఆ స్థితి ఈ స్థితి ఈ హోదాలో ఉన్నానని తమ హోదాను స్థితిని ధనాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు. తగ్గించుకొని ప్రార్థన చేస్తే అవిధేయులైతే పాపాలను క్షమిస్తాడు. వర్షం కురవకపోతే వర్షం కురిసేటట్లుగా దేవుడు చేస్తాడు. వ్యాధులుంటే స్వస్థపరుస్తాడు. అది మొదటి నుండి దేవుడు తన నియమాన్ని తగ్గించుకోవాలి నా సన్నిధిలో అనే సంగతిని ఆయన తెలియచేస్తూనే ఉన్నాడు. పాత నిబంధన విధానంలో కూడా డైరెక్ట్గా యెహోవా దేవుడే చెప్పడం జరిగింది. దేవుని సన్నిధిలో జీవిస్తున్నటువంటి భక్తులు ఎలాగో దేవుని సన్నిధిలో ప్రవర్తించాలో తెలుసుకున్నారు. మోషే లాంటి ఆయన కూడా ఆవేశపరుడు, ఉద్రేకపరుడు, ఒకే ఒక గుద్దుతో ఐగుప్తుని చంపినవాడు. దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత ఎలాంటి టైటిల్ పొందుకున్నాడు? సాక్ష్యాన్ని ఆ భూమి మీద మిక్కిలి సాత్వికుడు. అది దేవుల్లో మనం ఒక బంగారం గని నుండి తీయబడినటువంటి బంగారం అది మేలిన బంగారంగా కావాలంటే ఏం చేయాలి చెప్పండి? దాన్ని బాగా కుటుంబం వేయాలి. దైవ సన్నిధిలో ఉన్నటువంటి వేడి ఇదే. పరిశుద్ధాత్మ జ్వాలలు అక్కడ ఉంటాయి. సరైన రీతిగా బంగారం అగ్నిలో అది కాల్చబడ్డప్పుడు ఆ మస్తు మాలిన్యం పోతుంది. భక్తులు కూడా సరైన రీతిగా దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు వారు మేలిని బంగారముగా భక్తులు తయారవుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సన్నిధి అనుభవం సరిగా లేని వాళ్ళు ఏదో 4 ముక్కలు నేర్చుకొని, ఏదో 2 మాటలు ప్రార్థన నేర్చుకొని, లేకపోతే ఆయన బలే పాడుతున్నాడు, ఈయన బలే ప్రసంగం చేస్తున్నాడని మనుషులు ప్రసంగాలు పాత్రలు మీదే దృష్టి పెట్టి వాళ్ళ క్యారెక్టర్ మీద కాదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వీళ్ళు నేర్చుకుంటున్నారు కానీ మార్పు రాట్లా. ఆమె చూడు అట్ట పాడతాడని అట్లాగే పాడాలి, ఈ చూడు ఇటు ప్రసంగం చేస్తున్నా ఇట్లా చేయాలి. అంతటోళ్ళ వాళ్ళు అప్పుడే ఎలాగవుతారండి? వాళ్ళకి ఆ స్థితి స్థానం వచ్చిందంటే ఇంత కష్టపడ్డారు, కన్నీరు విడిచారు, తినక ఎండనక వారనక ప్రయాసపడ్డారు కనుక ఆ ఉన్నతమైన స్థానాన్ని దేవుడు వారికి ఇచ్చారు. ఇప్పుడు అందరికీ ఏంటంటే అంత అవడైపోవాలి. అంతోళ్ళు ఎట్టవుతుంది? ముందు స్టార్ట్ తీసే దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. మీ ప్రతి బ్రతుకు ఆ తగ్గింపు దగ్గర నుంచి రావాలి. కేవలం నేర్చుకుంటూనే కాదు, మార్పు అనేటటువంటిది సరి చేయబట్టు తగ్గింపు అనేది భక్తులకు చాలా అవసరం. పాత నిబంధన పరిస్థితి అలాగుంటే కొందరు గొప్ప వ్యక్తులు మనకు కనబడుతున్నారు, తగ్గించుకుని అలా దీవించబడ్డారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు వారు 18వ అధ్యాయం మత్తయి సువార్త 18:4 18వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ ఇలాగున అక్కడ వచ్చిన భక్త బృందానికి తెలియచేస్తున్నాడు. మత్తయి సువార్త 18:4 ఎస్ కాదా? ఇది ఓకే. ఈ బిడ్డవలే తన్ను తాను చెప్పనా చదువునా తగ్గించుకున్నవాడెవడో వాడే
పరలోక రాజ్యములో అదే స్తోత్రం. చూసారా, యేసు ప్రభు వారు ఈ పిల్లలు, చిన్న బిడ్డల గురించి మాట్లాడుతూ ఆయన దగ్గరికి ఇక్కడ మొదలు చూస్తే, ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని ఆయన ప్రశ్న వేస్తున్నారు. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యలో నిలవబెట్టి ఇట్లా అన్నాడు. చిన్న బిడ్డనండి, చిన్న బిడ్డను చూపిస్తున్నాడు. వాడికి ఏం తెలుసు? ఏమన్నా ప్రసంగం చేస్తాడా, లేకపోతే ఏమైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడా, ఏమైనా ఆత్మబుద్ధుని భాషలు మాట్లాడతాడా? ఏంటి పరిస్థితి? భౌతికంగా చిన్న బిడ్డే, ఆత్మీయతలు ఏది అక్కడ లేదు. అయినా కూడా చూడండి, ఆత్మీయులు సైతం ఇదిగో అర్జునించాడు. ఈ చిన్న బిడ్డను తమ ఎదురు పిలిచి వారి మధ్యలో నిలబెట్టాడు. వాళ్ళ మధ్యలో ఆ చిన్న బిడ్డ నిలబెట్టాడు. ధనులు గొప్పవారు, పండితులు, జ్ఞానులు కాదండి, చిన్న బిడ్డ. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా అది. ముందు పరలోకంలో స్థానం కావాలంటే నికోదేముతో అన్నట్లుగా ఒకడు కొత్తగా జన్మించితేనే కాదు. మరలా జన్మించిన తర్వాత ఆత్మ సంబంధం ఏమన్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, పుట్టిన కొత్తగా జన్మించిన శిశువులను పోలి ఉన్నారు. వినండి, కనుక మనం ఈ చిన్న బిడ్డల యొక్క మనస్తత్వం కలిగి ఉండాలి. వీటిలో 2 ఉందండి. ఒకటి ఏంటంటే మన ప్రవర్తన, మన తగ్గింపు, ఈ పద్ధతి, ఈ విధానాల్లో మేము చిన్నపిల్లలాగే ఉండాలి. ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలకు వస్తే, సత్యాన్ని గురించి నిలబడే విషయానికి వస్తే ఇంకా పాల్గొనే స్థితిలోనే ఉండకూడదు. ఏం చేయాలి? బలమైన అది విని సత్యంలో నిలబడి అసత్యాన్ని ఎదిరించేటప్పుడు స్థితిని సంపాదించుకోవాలి. ఎందుకు బిడ్డలంటే బిడ్డల్లాగే ఉండడం కాదు. అంటే ఆ బిడ్డలాగా వాడు కొడితే కొట్టడు, తిడితే తెచ్చడు, ఇంకేదైనా పీక్తి చేస్తే ఆ బిడ్డని మోసం చేస్తే బిస్కెట్ కొనిస్తారా అని బిస్కెట్ ఇచ్చి ఆ మొత్తుకు లోన్ చేసి కేంద్రం చేస్తే వాడు ఏం చేస్తాడు పాపం? ఈ రోజుల్లో లోకంలో ఎంతమంది చిన్న బిడ్డల్ని ఇలా దోచుకొని వెళ్ళిపోయి వాళ్ళని బెగ్గర్స్గా చేస్తున్నారు. మనకు తెలియదు కాదు. అలాగే మనం సైతాన్ గారి చేతులు పడకుండా వాక్యంలోనేమో బలవంతులుగానే ఉండాలి. పిచ్చి పిచ్చి వాక్యాలు చెప్పే వాళ్ళని ఎదిరించేది కాదు. ఇది సత్యం. ఈ మధ్య కొన్ని వాదనలు వచ్చింది, అదని ఇదని అటు ప్రస్తావనకు నేను మాత్రం అప్పుడే చెప్పాను, నా పిల్లలు ఏమి చిన్న పిల్లలు కాదు, మా విశ్వాసులు, వారి వాక్య జ్ఞానం తెలుసుకున్నటువంటి వారు. ఏది తినాలో, ఏది త్రాగాలో, ఏది పెట్టుకోవాలో, ఏది పెట్టుకునకూడదో అన్నీ వాళ్ళకి తెలుసు. నేను దాని గురించి వాళ్ళకి ఏ ప్రత్యేక ప్రసంగాలు లేను. వాళ్ళు ఆల్రెడీ ప్రతి వర్తమానం ఉన్నప్పుడు ప్రిపేర్ అయిపోతారు. వాళ్ళు తెలిసిపోతుంది. నా పిల్లలు ఎలాంటి అంటే వాళ్ళు ఉన్నారు కదా, మా 17వ అధ్యాయం అపోస్తుల కార్యం చదువు ఇంకెందుకు ఆలోచన. అందుకే కదా మీ గురించి చెప్తున్నాను. అలాంటి వాళ్ళు అంటే వీళ్ళు చూడండి, వీళ్ళని ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును ప్రతిదినము అది అసలు ఎలాంటి వాళ్ళు బోధకులు? పౌలు శీలు. గొప్ప పౌలు శీలు అంటే మామూలు విషయమా? అపోస్తులు అని దైవ ప్రత్యక్షత కలిగిన వాడు. వాళ్ళు ప్రసంగం చేస్తేనే
ఏం చేశారు నాన్న వీళ్ళు? ఆసక్తితో వాక్యం అంగీకరించారు. పౌలు గారు శివులు గారు చెప్పిన సంగతులు అసలు అట్లా ఉన్నాయా లేవా అని ప్రతిదినము లేఖనాలు ఏం చేసేవాళ్ళు? అది అసలు వాక్యానుసారమైందా ఈ ప్రసంగం కాదా? ఇప్పుడు ఏమి లేదు, ఇప్పుడేమి లేదు అన్నమాట. పిచ్చి గొర్రెలాగా తయారయ్యారు. ఎక్కడ చాలా మంది ఉంటే ఇక్కడే దేవుడు ఉన్నాడు, ఎక్కడ ధనం స్టార్ ఉంటే, ఎక్కడ భోజనాలు ఏర్పాట్లు అయితే అక్కడ ఉన్నారు. ఏమండి, ఈ చిన్న సంఘాలు ఏదో 100-200 మంది ఉండి చక్కగా కన్నీటితో వాక్యంతో బలపరుస్తున్నటువంటి సంఘాలలో ఎవరు నిలబడతారంటే వాక్య జ్ఞానం కలిగిన వారు నిలబడతారు. డాంబికులు ఏంటంటే ఎక్కడ చాలా మంది ఉంటారు అక్కడ పని చెప్తారు. అక్కడ వాక్యం సరిగా ఉన్నా లేకపోయినా కట్టు కథలు, కల్పన కథలు, వాక్చాతుర్యం, పిట్ట కథలు, లేనిపోయిన కబుర్లు చెప్పినట్టు అక్కడికి వెళ్ళిపోతారు. సత్యవాక్యాన్ని సరిగా గ్రహించినటువంటి వారు 10 మంది ఉన్నా కూడా నా జీవితంలో నేను సరిగా భక్తిలో బ్రతికే సందేశాలు నాకు ఇక్కడే దొరుకుతున్నాయని నమ్మకంగా సంఘాన్ని హత్తుకొని ఉంటారు. వీళ్ళు ఎలాంటోడు తెలుసా? ప్రతిదినం అంటండి లేఖనములను అది అందుచేత వారు అనేకులను ఘనత గల నిరీక్షిస్తున్న స్త్రీలలోను పురుషుల్లోను చాలా మంది బాబా సరిగా ఉంది కాబట్టి విని విశ్వసించారు. చూడండి తర్వాత 13 అదే అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండే యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలవరపరిచారు. బెరయ వారు చాలా జ్ఞానవంతులు, వాక్యాన్ని బలంగా వారు ఆస్వాదించిన వాళ్ళు, వాక్యులు నిలబడిన వారు, నిజం అబద్ధం లేఖనాధారంగా చూసుకొని అది నిజమైతే నిజం, అబద్ధమైతే దూరం ఉండే వాళ్ళు అక్కడ బాగా విశ్లేషిస్తుంది. అనేక మంది విశ్వసించి ముందుకు వెళుతున్నారు. సైతాన్ పక్కన వాళ్ళు యూదులు కొందరు ప్రేరేపించింది. ఇక అక్కడ వాక్యం చెప్పకుండా కనబడకుండా గర్భిణీ గందరగోళం చేసేసారు. ఇది ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ ఏదో ఒక సమస్యను సైతాన్ గడు కనుగా చేస్తాడు. సంఘం మాకు చివరైనా ఇంతకాలం ఇలా వెళ్తూ ఉంది. కొంత చాలా దూరం నుంచి వస్తున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కూడా నేను ఒకసారి వచ్చి అన్న వాక్యం వినాలని ఆసక్తితో ఉంటున్నారు. కారణం ఏంటంటే సత్యాన్ని ఎరిగారు. ఇక్కడ ఉన్న వాళ్ళైనా ఏదో జనాలను చూసి, డబ్బులు చూసి, గుంపును చూసి పరిగెత్తేవారు వాళ్ళ వాక్యాన్ని చూచిన వారు కాదు. గుంపును, డాంబికాన్ని, డబ్బును చూసినారు. ఇది వాస్తవం. నేను ఎందుకు చెప్తున్నాను లేదా? వాక్యాన్ని ఎరిగిన వారు, ఆ రుచి తెలిసిన వారు సంఘంలో నుంచి అడుగు బయటికి వేయడు. కనుక యేసు ప్రభు వారు ఇక్కడ ఈ చిన్న బిడ్డలను గురించి మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటంటే తాను తగ్గించుకొని ఒక భక్తుడు కొట్టినా కొట్టక, తిచ్చినా తిట్టక, ఎవరిని కీడుకు ప్రతిగా కీడు చేయకుండా ఈ చిన్న బిడ్డలాంటి మనస్తత్వం కలిగి ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. కాగా ఈ బిడ్డ వల్ల తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థానం ఎవరికంటే చిన్న బిడ్డ వల్లే తగ్గించుకున్నాడు. దీని గురించి మాదిరి చూపించాడు ప్రభువారు. ఒక బిడ్డను అక్కడ బిడ్డ చూపించాడు, బోధ కూడా బోధించాడు. మరలా మనము లూకాసు వార్త 14 అధ్యాయానికి 11 వచనానికి వెళ్తే చూడు, ఇక్కడ ఈ విషయం ఏంటంటే అసలు ఎందుకు ఆ సందర్భాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చూసుకోవాలి. ఈ 11వ అధ్యాయానికి 11 14లో 11వ వచనం ఇక్కడ అసలు విషయం ఏంటంటే మనము ఇక్కడ ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాడు ఏమిటని మనం ఒకసారి ఈ యొక్క లేఖనాన్ని లేక
ఈ యొక్క గ్రంథాన్ని రిఫరెన్స్ మనం తీరి చూస్తే 7వ వచనం చదువునాను. ఇది ఇక్కడ ఒక సందర్భం మనకు కనబడతా ఉంది. పిలువబడిన వారు ఆ, భోజన పంక్తికిని ఆ, అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. చూడండి, భోజనాన్ని పిలిచారు, ప్రభువారిని కూడా పిలిచారు, శిష్య బృందం కూడా వచ్చారు. ఎందుకంటే ఒక రోగం వస్తే తగ్గింది ఒక వ్యక్తికి జబ్బు చేస్తే ప్రభువారిని వాళ్ళు ప్రార్థన చేసి తగ్గింది. అది మంచి, అది కృతజ్ఞత కూడి కనుక్కోండి. ఒక మంచి పార్టీ ఏర్పాటు చేస్తున్నాడు అనుకోండి, భోజన కార్యక్రమం. ప్రభువారిని కూడా పిలిచారు. పిలిచినప్పుడు అయ్యా అన్ని చూస్తారుగా, పరిశీలన చేస్తారుగా కదా. ఇక్కడ ఏం జరిగిందంటే, పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠాలను ఏర్పరచుకున్న చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఎక్కడెక్కడ ప్రథమ స్థానం ఉన్నతమైనటువంటి ఎక్కడ ఉన్నాయో ఆ సీట్లు ఎత్తుకుంటున్నారు పిలవబడిన. ఇక్కడ భలే చాలా వివరణ భలే బాగుంటుందండి. సరే, ఇక ప్రభువారు ఏం చేశారంటే, నిన్ను ఎవరైనాను పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండా వద్దు. అది ఒక ప్రేయర్కే పిలిచారండి, పిలిచారు. కాబట్టి ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చోవాలి. కనుక అక్కడ స్పీకర్స్ లేకపోతే ఇక ఆ కార్యక్రమం నడిపించేటటువంటి లీడర్స్ ఎవరో ఉంటారు. వాళ్ళ పక్కన స్థానం కావాలంటే ఎలా చెప్పండి, అది సరైనది కాదు. ఇక్కడ భలే అర్థమయ్యేటట్టు చెబుతున్నాడు ప్రభువారు. అగ్రపీఠం మీద కూర్చోండవద్దు. ఒకవేళ నీకంటే ధనుడు అతని చేత పిలవడగా నిన్ను పిలిచిన వాడు వచ్చి ఇతనికి నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదు. అది చూడండి, ప్రతిదీ కూడా కామన్ సెన్స్ అనేటటువంటిది కూడా సరిగా భక్త బృందానికి తెలియజేశాడు. నేను ఎందుకు పిలిచాడు, చక్కగా కూర్చో. అంతేగాని అగ్రపీఠాలను చూసి వాళ్ళ పక్కన కూర్చోవాలి, వీళ్ళ పక్కన కూర్చోవాలి, వాళ్ళతో ఉండాలని అక్కడ ఉంటే, అయ్యా నువ్వు ఇక్కడ కాదు కూర్చునేది, నీకు అక్కడ నీకు ఉందని అన్నారు. మనకి ఎంత అవమానం. ఒకసారి ఒక పెద్ద పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. నేను కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రధానులు గొప్పవాళ్ళు ఉన్నారు, పేరుగాంచబడిన వాళ్ళు, ఉన్నతమైన మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. ఇంకా అంత అయిపోయి భోజనం టైం మామూలు సామాన్య సేవకులు ఎక్కడ కూర్చుంటారో వెళ్ళిపోయి హాయిగా అక్కడ కూర్చొని వాడుతూ బాగున్నాయి అని మా వందనాలు చెప్పుకుంటా, సేవా సమితి చెప్పుకుంటా కూర్చొని అక్కడే భోజనం చేశాను. ఈలోపు దానికి సంబంధించిన ప్రెసిడెంట్, అక్కడ ఆ రోజు వచ్చిన స్పీకర్, వీళ్ళందరూ వచ్చారు. నేను అన్నాను, అక్కడ చూసాను, తప్పక పరిగెత్తుకుంటూ చేసి అన్న వందనాలు అన్న, నువ్వు ఇక్కడ కదా అన్న కూర్చోవలసింది, అక్కడ ఎందుకంటే లేదులేగా బ్రదర్స్ ఉన్నారు, తమ్ముళ్ళు, వీళ్ళతో చక్కగా ఎంజాయ్ చేద్దామని వచ్చారు, హ్యాపీగా ఆనందిద్దామని వచ్చారని నేను చెప్పాను. అదే నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే అక్కడికి వెళ్ళి కూర్చోన్నా అన్నారు అనుకోండి, అంత అవమానం. ఇది నేర్చుకోండి ప్రతిదీ. ఇటీవల ఒక ఆయన ఉండేవాడు, ఆయన పాస్టర్ పక్కన కూర్చోడానికి ఆతృత పడేవాడు. ఆయనకు ఆ స్థితి కాదు, ఆ స్థానము కాదు. ప్రతిదీ మనం గుర్తెరగా. నిన్న నీళ్ళలో మునిగావు, అప్పుడే స్పీకర్ అవ్వాలంటే ఎట్టవుతావు చెప్పు. నీకు ఆ స్థానం రావాలంటే ఎలా వస్తుంది? కనుక నాకు నీకు అన్నీ కూడా ఎలా తగ్గించుకోవాలో, ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ తగ్గింపు కలిగి ఉండాలో యేసు ప్రభు వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే నీవు పిలవబడినప్పుడు స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపడి చోటున అప్పుడు నీతో కూడా కూర్చుండు వారి ఎదుట ఇప్పుడు స్తోత్రం చేయదు. హల్లెలూయా. అక్కడ మూలన అంటే చాలా మంది మేము షాపులు ఏం చేస్తామంటే వెళ్ళిపోయి అక్కడ మూల కూర్చోగానే అన్నం వచ్చారు, చూడు అక్కడ కూర్చున్నాడు, అన్నం పిలవండి వాళ్ళే మైకులు పిలిచి అక్కడ కూర్చోబెట్టారు. ఇది మేము నేర్చుకున్నాం దేవుని దగ్గర చిన్నప్పుడు.
ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ తలంచాలో, ఎక్కడ నిలబడాలో ధీమాగా, ఇవన్నీ భక్తులు నేర్చుకోవాలి. అన్ని స్థలాల్లో ఒకలాగుంటే అవమానం వస్తుంది. నీకు రాబోయే స్థానాన్ని నువ్వు కోల్పోతావు. ఏదైనా దేవుడు మనల్ని హెచ్చించేంత వరకు కూడా ఆయన బలిష్టమైన చేతి కింద అది. ఒక మాట చెప్పాలంటే భక్తి ప్రభువులో జీవితం అనేది అది తగ్గింపు జీవితం. అప్పుడు ఈ సందర్భాన్ని బట్టే యేసు ప్రభువు చెప్తున్నాడు, తను తాను తగ్గించుకుని ప్రతివాడును హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడు. ఇది భక్తి జీవితంలో చాలా అవసరమైంది. అప్పుడే టైం వీడియో తిరిగిపోతుంది. ఇక రెండవది, ఈ 18వ అధ్యాయానికి వస్తే లూకాసు వార్త సందర్భం ప్రతిదానికి అన్నమాట. ఆహ్వానించబడ్డప్పుడు ఎలా తగ్గించుకోవాలో అలా ఉండాలి. దేవుని పిల్లలమ్మ, లోకస్తులు వలె మనం ఉండకూడదు. కొంతమంది కేవలం పేరెంటానికి వెళ్తారు, భోజనాలు అనగానే వెళ్ళిపోయి కూర్చుంటారు లోకస్తులు. దానివల్ల మనం ఏంటంటే పోనీలే వాళ్ళు వెళ్ళి తినాలే మనకి పుణ్యం కూర్చుంటాం. కొంతమంది లిమిట్ వరకు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. తీరా చూస్తే పిలిచిన వాళ్ళకి ఫుడ్ ఉండదు, వచ్చిన వాళ్ళు తిని వెళ్ళిపోతారు. ఇది కూడా మనం అంటే ఎవరు ఏది మనం ప్రతిదీ కూడా పరీక్షలు చేసుకోవాలి. దేవుని పిల్లలు మనం లోకస్తులం కాము. ప్రభువు నామాన్ని ఎరిగిన వారు, ఆయన ధరించినటువంటి వారు. ప్రతి విషయంలో ఒక క్రమము నియమము మన బ్రతుకి చాలా అవసరం. ఇక్కడ ఏంటంటే ఈ లూకాసు వార్త 18వ అధ్యాయంలో సందర్భం మీకు బాగా తెలుసు. ఇక్కడ ఈ యొక్క ఇద్దరు దేవుని యొక్క ఆలయంలో ప్రార్థన చేసుకుంటానికి వెళుతున్నారు కదండి. వాళ్ళు ఎవరు మీరు చెప్పండి, రిఫరెన్స్ పరిసయ్యుడు సుంకరి. వీళ్ళిద్దరు ఆలయంలోకి వెళుతున్నారు. ఇక్కడ ప్రార్థన విషయంలో కూడా యేసు ప్రభువు తెలియజేసింది ఏంటంటే, ఈ పరిచయం చేసినట్టు పొరపాటు మనం చాలాసార్లు సందర్భంలో చెప్పుకున్నామండి. ఇది సందర్భం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఏదో ఇప్పుడు ఇదే ప్రసంగం అనుకోవద్దు. కొంతమంది అతి జ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. ఏమండి, సందర్భం ఇది. తగ్గింపుల గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రార్థన విధానంలో భక్తులు ఎలా ఉండాలో అర్థం అవడానికి ఉదాహరణలతో ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఏం చేశాడు? పరిచయుడు నిలబడి దేవుని యొక్క మందిరంలో, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకర వలెనైనను ఉండనందుకు నీకు అదే. ఈయన మాటలన్నీ కూడా దేవుని సన్నిధిలో తగ్గింపుతో చెబుతున్నటువంటివి కావు. ఇవి తాను హెచ్చించుకుంటున్నాడు. ఒక మనుషుడు నిలబడాలన్నా, పడిపోవాలన్నా, నిలిచి వర్ధిల్లాలన్నా అది దేవుని కృప కావాలి. నీవు నేను కూడా మన ప్రార్థనలో ఇప్పుడు ఏ తప్పు చేయకుండా, బిడ్డలు కాబట్టి డైరెక్ట్ చెప్తున్నా, ఏ తప్పు అబద్ధం ఏ బలహీనత లేకుండా నువ్వు మంచిగా ఉన్నావు అనుకోండి. అయ్యా, నిజంగా వాస్తవంగా అయితే నేను గడ్డిపోసులాంటి వాడిని, నేను నిలబట్టాను, నాకు శక్తి చాలదు, కానీ నీ కృప చేత నాకు ఈ స్థానాన్ని స్థితిని కరుగా చేశావు. ఈ దినాన ఒక విశ్వాసిని, ఒక సేవకుణ్ణి, ఒక పరిచారకుని నేను పిలువబడుతున్నానంటే ఇది నాకు నేరుగా తెచ్చుకున్న పరిశుద్ధత కాదు, ఇది నీ కృప ద్వారా నాకు అనుగ్రహించబడినటువంటి స్థితి అని దేవునికి స్తోత్రాలు అలాగే చెల్లించాలి. అంతేగాని నేను ఈ పరిచయంలో ఏదనుకున్నా, నేను అలాంటి వాడు అనుకున్నా, ఇలాంటి వాడు అనుకున్నా, నేను కళ్ళు పొత్తి దర్శనం వచ్చింది, కళ్ళు తెరిగితే ప్రవచనం వచ్చింది. ఎన్ని వాక్యాలు ఉన్నాయి కానీ కాదు. అలాంటి ఉట్టి మాటల్ని మీరు భయపడొద్దు, వాళ్ళకి స్థానం ఇవ్వద్దు. వాళ్ళని అలాగూ ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి. చూడండి, నా ఉన్న పరిస్థితి. అందుకంటే వాళ్ళ గురించి నీకెందుకయ్యా, నీ గురించి నువ్వు చూసుకో. దేవుడి దగ్గరికి ఏమీ లేదు. ఎందుకంటే మనం మన స్థితిని మనం జాగ్రత్తగా సరి చేసుకుంటానికి కాపాడుకుంటాం. ఆ తగ్గింపు ఈయనలో కనపడుతున్నాం. ఇక మళ్ళీ ఈయన చూడండి, ఈయన చేసేది కూడా ప్రదర్శిస్తున్నాడు. వారానికి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను అది. ఏమండి,
ఉపవాసం ఉన్నాడు అంట, 10వ వంతు చెల్లిస్తున్నాడు. అసలు ఈ దేవుడి దగ్గర ప్రార్థన చేయాల్సిందేనండి, చేయాల్సిన విషయాలేనా? ఎందుకు ఉపవాసం అనేది రాగానే వెంటనే విరిగిన మనసు తగ్గింపు రావాలి కంటే సజీవ యాగముగా మన శరీరము దేవుని సన్నిధిలో సమర్పణ చేయబడినప్పుడు అంటే దగ్గర, వాసం అంటే వసించడం, దేవునికి దగ్గరగా వసించినప్పుడు మనలో ఉన్న అహం, గర్వం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాన్ని అణిగిపోవాలి. శరీర క్రియలు లయపరచబడటానికి అంటే బాహ్య పురుషుడు క్షీణించి ఆ అంతరంగ పురుషుడు బలపరచబడటానికి ఉపవాసం అంటే. ఇక్కడ శరీర సంబంధంగా మాట్లాడుతున్నాడు. చూసావా ఎంత భక్తుడనేమో, వారానికి 2 సార్లు ఉపవాసం. మరి దేంట్లోనంట? తన సంపాదన అంతట్లో 10వ వంతు. ఇప్పుడు చాలా మంది అన్ని డైరెక్ట్ అయిపోతున్నారు. ఒక ఆయన గోనె బట్ట కట్టుకొని బూడిద పోపించుకుంటున్నాడు నెత్తిన. అంత అవసరం అది? జనాలు చూడాలి టీవీలో, మళ్ళీ ప్రకటనలో 50 దినాలు ఉపవాస ప్రార్థనలు, అన్ని దినాలు ఉపవాస ప్రార్థనలు, ఇలాంటి డేస్ తీసేయండి. మన పితల నుంచి వచ్చింది, చక్కగా దాన్ని కొంతమంది మేలు పొందుకుంటున్నారు. ఇది ఆరంభం ఇప్పుడు నుంచి కాదు కదా, ప్రత్యేకంగా అది వచ్చింది, అది లెక్క వేరు. ఇలాంటి డేస్ విషయాలు కొందరు అనుకోవచ్చు బైబిల్ ఏడాది అని ఉంటారు కొంతమంది. అతి బైబిల్లో ఏడాకపోయినా ఉపవాసం ఉండటంలో తప్పేమీ లేదు. శిలువను గురించి, క్రీస్తు శిలువను గురించి ధ్యానం చేసుకుంటూ ఏ పొరపాటు లేదు. మన అంతరంగంలో ఉన్న ప్రతి అహం అణిచివేయబడి ప్రభువు వలె ఆయన పోలి నడుచుకుంటానికి ఈ ఉపవాస ప్రార్థనలు మనకు దారి చూపించవచ్చు. అలాంటి మంచి వాటిని వాళ్ళు ఎవరు చేసినా ఎవరు తృణీకరించరా. నీకు ఇష్టమైతే నువ్వు ఫాలో అవ్వు, అంత నేను చేయలేనంటే నోరు మూసుకొని కూర్చోగాని విమర్శించడానికి మనం ఎవ్వరం కూడా అర్హులము కానే కావు. ఎవరి పద్ధతిలో, ఎవరి విశ్వాసతలో ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుందో ఆ భక్తి చేసుకుంటారు. అది నీకు ఇష్టమైతే ఏకీవించు, లేకపోతే మౌనంగా ఉండు. వాడి గురించి ఏ ప్రస్తావన ఎత్తడానికి వీలు లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఉపవాస దినాలను డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు కూడా కొంతమంది కొట్టుకున్నారు. అది లెక్క వేరు. మరి అలా కొట్టుకోకూడదు. నీ సంఘంలో, మన సంఘం ఎన్నోసార్లు పెట్టుకున్నాం. యూట్యూబ్లో ఎప్పుడు మనం ఎన్ని రోజులు ఉంటున్నాం, లేక ఒక పోస్టర్ వేసి లేదు. 7 రోజులు ఉందామా, ఈ నెలలో 10 రోజులు చెప్పుకుంటాం. అందరూ ఉపవాసం ప్రార్థన చేస్తాం. దేవుడు చేసే కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఈ డబ్బాలు ఇదొకటి ప్రార్థన. రెండోది ఏం చేస్తున్నాడు ఆయన? అంతటా సంపాదన అంతట్లో అది ఏమండి, ఇదో 10వ భాగం దేవుడి దేవుడికి ఇచ్చిన దాంట్లో నువ్వు ఇస్తున్నావు అంతే. కానీ నువ్వేందో నీ పితరుడు ఇచ్చిన ఆస్తి, ఐశ్వర్యం అంతా అన్నీ దేవుడికి ఇట్లేదుగా. కొంత అతి తెలివి ప్రదర్శిస్తారు కొంతమంది. నా కొత్త నిబంధనలో దశమ భాగం బాబాయ్ భయంకరమైన మాట ఉంది. దేని పని చేయాలంట? దేని పని ఇవ్వాలి? ఇట్లేదు అందుకని రాట్లా, మీరు ఇస్తేనేగా. విస్తరించిన వాళ్ళకి అభివృద్ధి చెందిన వాళ్ళు ఇవ్వాలి. అయ్యన్నీ ఆడుతున్నాం, మేము కూడా చెప్పం. మాకెందుకు లేకపోయింది అంటే డబ్బులు అంటారు, అన్ని మానేతిని అంటారు. జనాలు ఇస్తే ఈ పని అంతా మనం చేస్తున్నాం. భక్తులు ఇస్తే చేస్తున్నాం. దేవుడు ప్రేరేపించిన వాళ్ళు ఇస్తేనే దైవ కార్యం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు సంతోషం ఇస్తారు బ్లెస్సింగ్స్ కోసం. కాబట్టి మనం చేసేవి కానీ ఇచ్చేవి కానీ అది గొప్పని మనలో మనం అనుకుని ప్రార్థన చేస్తే పరిశీలి బ్రతుకు ఆ స్థితి మనకు. తనలో తాను ప్రార్థించుచుండేది. ఇలాగ తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. తనలో తాను చేసుకుంటే, తనలో తాను అనుకుంటేనే దెబ్బతినే రాత్రి గడ్డి నేర్పించాడు కదా. తనలో తాను అనుకుంటేనే లోకాసు వార్త 12వ అధ్యాయంలో ఉన్న భూస్వామికి ఆ గతి పట్టించాడు. మనసులో కూడా అహంకారంతో, గర్వంతో మనం ఆలోచించకూడదు. మనసులో అలాగే ప్రార్థించకూడదు. మనం చేసే ప్రతిదీ దేవునికి అనుకూలంగా వినయము, విధేయతతో కూడినదై ఉండాలి. కనుక నీకు, నాకు, మనందరికీ తర్వాత సుంకరి యొక్క ప్రార్థన చూపిస్తున్నాడు యేసయ్య. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఎలాగంట
అది కొంతమంది చాలా భయంగా ఉంటారండి దేవుని సన్నిధిలో. నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మోహన్లు ఉంటారు, అక్కడ మోకరిస్తూ పడిపోతారు. కొంతమంది మనుషులు కనబడరు, దేవుని దగ్గర అలాగ నమ్మకం కలిగి స్తుతులు చెల్లిస్తూ ఎప్పుడు నిత్యము కూడా విరిగి నలిగిన హృదయంతో ఉంటారు. బహు ఉన్నతమైన భక్తి. దేవుడు వారి ప్రార్థన ఆలపిస్తాడండి. అందరికీ నేర్పిస్తున్నాడు, ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ సుందర దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నెత్తుటకైనను ధైర్యము చాలక. ఆకాశం ఏంటి చెప్పండి మీరు? ఆకాశము, గట్టిగా ఆకాశము దేవుని, అది ఎదిగినవాడు. ఆకాశం కన్నెత్తుటానికైనను ధైర్యము చాలేదు. ఇది లోపల నుండి వచ్చేదండి, నటించేది కాదు. కొందరు వినయము విధేయత ఉన్నట్లుగా నటిస్తారు. ఇది వేషధారణ అంటారు, పైకి భక్తి అంటారు. ఇది లోపల నుండి రావాలి. దూరంగా ఉండి ఆకాశం వైపు కళ్ళెత్తటానికి కూడా ధైర్యం అసలు చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాను. అది స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పాపినయ్యా నన్ను కరుణించుమని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. చూసారా, తను ఎన్నిసార్లు ధర్మశాస్త్రానికి బోధన విన్నాడు, ఆలకించాడు, లేకపోతే ప్రభు మాటలు విన్నాడు ఏమో, కానీ మొత్తానికి అతనికి మంచి మనసు వచ్చింది. దేవుని సన్నిధానంలో కాలు పెట్టగానే స్థితి మారిపోయింది. తగ్గింపు వచ్చేసింది, పశ్చాత్తాపం వచ్చేసింది, విధేయత వచ్చేసేసింది. ప్రతి ఒక్కరూ మనము ఈ స్థితి కలిగి ఉండాలి దేవుని సన్నిధులు. అంతే. ఇప్పుడు నా పాటతో నా తడాకేంటి చూపిస్తారు, నా ప్రసంగంతో చూడు ఎట్లా చేస్తారు, ఏమండి నాకున్న బలంతో చూడు ఏమవుతుందో. అస్సలు ఇలాంటి మన ఆలోచనలో మన మనస్సులోకి ఏమాత్రం రానివ్వకూడదు. అందరం ఈవెన్ నిలబడినటువంటి పాస్టర్ కూడా అది రాకూడదు. అలా ఉండాలంటే మేము ప్రసంగానికి డయాస్ ఎక్కే ముందే కొన్ని రోజుల ముందే ఒక భయం. దేవుని పిల్లలు వాళ్ళు ఏం పంచాలి, వాళ్ళకి ఎలాగ బలపరచాలి, ఏంటిది అక్షర సంబంధమైనది. నా మానవ జ్ఞానం అక్కడ పని చేయకుండా నీవే నాలో ఉండి మాట్లాడాలి ప్రభా, నువ్వే ఛాయిస్ అయ్యా, నువ్వే నీ సాధనగా నన్ను వాడుకోయని నేను ప్రాధేయపడతాను దేవుడి దగ్గర. రాత్రంతా అదే, ఇదే ఆ ధ్యాస అన్నమాట. ఏం చెప్తాను ఎట్లా ప్రభా ఏమండి. ఇలాంటి భయము, తగ్గింపు, సందేశం ఇచ్చే విషయంలో కూడా ఒక వినయం లేకపోతే మేము మాట్లాడలేము. ఎందుకంటే యాకోబు గారు ముందే క్లాస్ ఇచ్చాడు అందరికీ. అది బాబు అందరూ అనేకులు బోధకులు తావద్దురు నాయన. బోధకుడికి ఎంత అంట? 2 అంటారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వినడానికి గట్టి చెప్పండి, వినడానికి చెప్పడానికి తగ్గించు, వినడానికే వేగిరా పడాలి. మళ్ళీ ఇందులో 4 చెప్తున్నా. వినే విషయంలో ఒక గొప్ప సూత్రం ఉందండి, గొప్ప ఆధిక్యత ఉందండి. నేను రక్షించబడిన మొదలుకొని ప్రసంగాలు వినడానికి వెళ్ళిపోయేది. అట్లా ఇక్కడ బిడ్డలు ఉన్నారు, సిస్టర్స్, అట్లా ముందుకెళ్ళి కూర్చున్నాను. అన్నీ రాసుకున్నాను, అన్నీ మైండ్లో పెట్టుకున్నాను. మళ్ళీ మాసిరమణ గారు వస్తున్నారంటే వెళ్ళిపోయాను పరిగెత్తుకుని. అక్కడ మ్యాచెస్ చర్చిలో క్లాసులు ఉండే ఆయన ఇచ్చేవారు. నడిపించున్నాను ఆ పాట రాయిలా దైవజనుడు. అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. పల్లనాయన వస్తున్నాడు, అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. చక్కగా రాసుకునేవాడు, వినేవాడు. మమ్మల్ని దేవుళ్ళకి నడిపించి మా ఆత్మీయతల్ని కమలం గారు, వాళ్ళ గురువు గారు తెనాలి లైజ గారు ఆయన చెప్తుంటే అన్నీ ఆయన చెప్పిన ప్రసంగాలని ఇప్పుడు కూడా నా మైండ్లో ఉన్నాయి. కొన్నిటి నేను చెప్పడం కూడా జరిగింది. ఎప్పుడైనా సరే వినేవాడే చెప్పగలడు. అది
వాక్యాన్ని శ్రద్ధగా వినేవాడే, ప్రసంగాలు వినేవాడే ప్రసంగికుడు అవుతాడు. విననివాడు, వాక్యం చదవనివాడు, గై కొననివాడు ఆత్మీయ ఉజ్జీవ ప్రసంగికుడు కానే కాడు. అంతే. నువ్వు స్వార్థ ప్రకటించాలనుకున్నావా? బాగా చదువు, వాక్యాన్ని బాగా చదువు. రేపు 4 అధ్యాయాలు చదువుతావో 5 అధ్యాయాలు చదువుతావో ఒక నోట్స్ పక్కన పెట్టుకొని చదువుతావు. కనీసం 1 గంటైనా ప్రార్థన చేయాలి. అది స్వార్థ ప్రకటించడం. ఇంకా ఎక్కువ చేయాలనుకుని 1 గంటైనా ప్రార్థన చేయాలి. బాగా వాక్యం వినాలి. నేనే వాక్యం చెబుతానే, పాత్రగా చేదేగా నేనంట అని బైబిల్ అప్పుడు తిప్పుకోకూడదు. రేపు నువ్వు చెబితే ఎవ్వడు కూడా వినరు. ఇప్పుడు నువ్వు వింటేనే రేపు నువ్వు చెప్పేది ప్రజలు వింటారు. ఇప్పుడు బద్ధకంగా నిర్లక్ష్యంగా ఉంటే ఎవడు కూడా నీ వాక్యం సార్లేండి చెప్పినంత ఒకటి అంటారు. ఇంటికి వచ్చే జనరేషన్ భయంకరమైంది. ఇప్పుడే నువ్వు మనసులో అనుకుంటున్నావు, వాడైతే డైరెక్ట్గా వేస్తా. ఎన్ని తెలుసుకోవాలి సూత్రాలు. నేను బాగా చిన్నతనం నుండి వాక్యం నాకు కూడా ప్రత్యక్షతలు ఏమిచ్చాడు, తాళం చేయించేశాడు. అప్పుడు అయ్యగారు అడిగితే తాళం ఓపెన్ చేయకుండా జ్ఞానానికి రది అన్నాడు. నేను వాక్యం చదివేవాడిని, వినేవాడిని, బుక్స్ చదివేవాడిని, భక్తుల చరిత్ర చదివేవాడిని, మంచి విశ్వాస జీవితంలో జీవిస్తున్న వాళ్ళని దృష్టించేవాడిని. అప్పుడు ఇప్పుడు లేదు ధరలు, ఇప్పుడు లేదు ఎక్కువ ఫారెన్ సపోర్ట్. ఆ రోజుల్లో 84 నుంచి షాక్ వచ్చే దగ్గర నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, జర్మన్ నుంచి లక్షలు వచ్చేది సహాయం. సంస్థలన్నీ కూడా దాని మీద బ్రతికేవాళ్ళు కదా. ఆయన జాకబ్ గారి మీటింగ్లు కూడా అమెరికా వాళ్ళు వచ్చారు. ధరలు లక్షలు ఆ రోజుల్లో ఖర్చు పెట్టేవాళ్ళు. అస్సలు వాటి మీద నేను దృష్టి పెట్టలేదు. ఒకవేళ జాకబ్ గారు ఆ స్పీకర్ తెచ్చి వాళ్ళ చేత వాక్యం చెప్పిస్తారు, వాక్యం వినేవాడినేమో, కానీ ఆయన ఏదో నాకు కూడా సహాయం చేస్తాడని వెళ్ళేవాడిని కాదు. 2-3 పర్యాయాలు పిలిపించినా కూడా నేను ఏ సంస్థకు కట్టుబడి ఉన్నాను, దేవుని దర్శనానికి కట్టుబడి ఉంటానని అలాగే ఆయన బాగా దగ్గర ఉన్నాను. ఏమండి, అయితే ఆ రోజుల్లోనే మరి కొందరు ఉన్నారు. నేను చాలా పర్యాయాలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నిన్నే నేను కొలుతున్నాను. రాజుబాబు గారు, యేసన్న గారు, రవి తోఫిర్ గారు మనం చాలా పర్యాయించాం. ఇంక ఇలా కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఫెయిత్ మీద, ఏ ఇతర దేశ సహాయాల మీద ఆధారపడకుండా విశ్వాసంతో బ్రతికేవాడు. వాళ్ళని దృష్టించారు. యేసన్న గారు ఇప్పుడు 1 రూపాయలు నాకు ఇవ్వలేదు, నేను ఆ దగ్గరికి అడుక్కోలేదు. 1-2 పర్యాయాలు ఒక వ్యక్తి మమ్మల్ని ఇద్దరు స్పీకర్ వేసేస్తే నేను ఆయన పెద్దోళ్ళయ్యా ప్రార్థన చేస్తాను, ఆయన చేత మాట్లాడించాను. మన తాటాక మందిరం ఉన్నప్పుడు ఇచ్చేవాడు. యాంకుల పేరు కింద ఉంటే దేవ సహాయం మన దగ్గరికి వచ్చాడు. అతను అయ్యగారి దగ్గర ఆయన రక్షించబడ్డవాడు. మా దగ్గర అడిగి వచ్చేవాడు. వాడు వచ్చాడని అడిగేవాడు. కొద్దిగా చెప్పాలి అనుభవాలు చెప్తాను. వేస్తాను ఆయన రాలేదన్నాడేవాడిని. ఆ యాంకుల పేరు ఏంటి వేసి కింద పెట్టాను, అది ఒక పేరు తెప్పించి దాని మీద పెట్టాను. అటు వెళ్తా ఉంటే డివైడర్ ఇంటి పక్క నేనుంటే అటు పక్క ఆయన ఉంటే వెస్లియన్ క్యాటసిట్ అనేవాడు. ఇలా ఉన్నాయి. పరిచయం అయ్యే లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి. ఆయన మందిని కట్టుకున్నాను, నాకేమో సహాయం చేయాలి, నేను ఎవరిని అడగలేదు. అయితే వాళ్ళ విశ్వాసాన్ని నేను గమనించాను. ఫెయిత్ మీద బ్రతుకుతున్నారు, ఇంత ఆధిక్యతను సంపాదించారు. అలాంటి విశ్వాసం నాకు దయచేయమని దేవుణ్ణి అడిగాను, కానీ వాళ్ళు మాత్రం ఎవరిని 1 రూపాయి అడగలేదు. ఇలాంటి వాళ్ళు నేను చూసి నేర్చుకున్నానండి. భక్తిలో, విశ్వాసంలో, వాక్యంలో ఎదుగుతూ జీవిస్తున్నటువంటి పెద్దలను చూసి నేను నేర్చుకున్నాను. అదే ఫాలో అప్ అవుతున్నాను. కనుక మనము మన జీవితంలో ఏదేదో గొప్పవాడు అవ్వాలని, లేకపోతే మనం చేసే ప్రార్థన గొప్పని, మనం ఇచ్చే అర్పణలు కానుకలు గొప్పని మనం హెచ్చించుకుంటాం కాదు. కానీ శంకరం అనే దేవుని యొక్క ఆలయంలో ఏ రీతిగా బ్రతకాలో పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర మనం నేర్చుకోవాలి. ఆత్మ ప్రేరణతోనే తను తాను చూడండి కదా, ఏం చేసి నన్ను కరుణించమని పలికను, అతనికంటే ఎప్పుడు నీతిమంతులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళదని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపుండని, తను తాను తగ్గించుకున్నవాడు
హెచ్చించబడిన నీవు చెప్పాను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని ఆలయంలో కూడా డాంబికులు ఉంటారని యేసుప్రభువు చక్కగా చెప్పాడు. ఆయన మందిరంలో ఉంటున్నాం, మనం కూడా ఉపవాసాలు ఉంటున్నాం, మనం కూడా నిష్ఠగా బ్రతుకుతున్నాం. ఓకే, మంచిదే. కానీ అదేదో నీ భక్తి నీ శక్తి అని నేను నువ్వు అనుకోరాదు. ఏమంటాడు పోలేదా? నిలిచి ఉన్నామని చెప్పుకున్నవాడు తను పడిపోకుండా జాగ్రత్తగా అది బ్రతుకును జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక ప్రియ దేవుని పిల్లారా, ఈ విధమైనటువంటి తగ్గింపు అవసరము. అలాగనే యేసు ప్రభు వారు తాను ఎలాగో మాదిరిగా ఉన్నాడో 1-2 సంగతులు నేను చెప్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయము వెళ్ళిపోయింది టైం. 13వ అధ్యాయము 12 నుంచి చదవన్నా. ఓకే, చూడండి. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తరువాత చూడండి, ఆయన మరలా కూర్చుండి నేను మీకు చేసిన పని చూడండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగుకొనవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసితిని. అది ఎందుకు చేసిన పాదం ఎందుకు అడిగాడు? ఎందుకు పిలిచాడంటే మాదిరిగా ఇలాగున్న శిష్యు బృందం కూడా చేయాలి. విన్నామా? ఆయన అన్ని మీలో నాయకుడు అవ్వాల్సిన వాడు ఏం చేయాలి? పరిచారకుడై ఉండాలి. ఇదంతా ప్రభువారు నేర్పించాడు. వాళ్ళ కొట్లాట్లో నేను గొప్ప అనుకుంటారని చాలా రిఫరెన్స్ ఉన్నాయి. అవేంటి చెప్పను. ఏమండి, ఈ రీతిగా తనను వెంబడించే శిశు బృందానికి సమస్తాన్ని కూడా ఆయన తెలియచేశాడు. మాదిరిని చూయించాడు. బాప్తిస్మం మాదిరి చూయించాడు. పరిశుద్ధాత్మ భావనగా ఆకర్షించ అభిషేక విషయంలో చూయించాడు. తగ్గింపు విషయంలో చూపించాడు. అన్నింటిలో మాదిరి చూపించాడు. బాప్తిస్మం యోహాను కూడా ఏమంటాడు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన చెప్పులు వారు ఇవ్వటానికి కూడా నేను పాత్రుడను కాను. చూసారా? అరణ్యంలో కేకవేయి ఒకని శబ్దం. ఏలియా శక్తిని అలాంటి అభిషేకాన్ని కలిగి ఉన్నటువంటి యోహాను భక్తుడు కూడా ప్రవక్త కూడా ప్రభువారి దగ్గర తగ్గించుకున్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, భక్తి జీవితంలో తగ్గింపనేటువంటిది దేవుని పిల్లలకు చాలా 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 అవసరమైనది. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి మనం చదువుకుంటూ వెళ్తే ఈ మాట చూడండి. ఇది ఆయన యేసుప్రభువారి గురించి. యేసుప్రభువారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై అది శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి తను తాను తగ్గించుకున్నాడు అని వినండి. ఆయన ఈ ఉన్నతమైన మాదిరిని పేతురు, యాకోబు, యోహాను, మార్కు భక్తులు, అపోస్తలు అందరూ చూశారు. ఆ ప్రభు వలె, మా గురువు వలె మేము ఉండాలి. స్టెఫను హతసాక్షిగా, యాకోబు చిరఛేదన చేయబడ్డాడు. అపోస్తలుడు ఎందుకు? వీళ్ళు చాలా భయంకరంగా కొట్టబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు. అయినా కూడా ఏ విధమైన తిరుగుబాటు చేయకుండా ప్రభు వలె తమ తాము తగ్గించుకొని తమ విధేయతను చూపించారు.
పేతురు గారికి ఇక చివరి గడియల్లో రోమా ప్రభుత్వం యేసయ్యకి ఎలాగూ సిలువ శిక్షణ వేశారో అలాగే సిలువ వేయటానికి ఇక వచ్చేసేసి ఇక టైం అయిపోయింది. 1-2 రోజుల్లో ఆ శిక్ష పడుతుంది. మరి ఈయన ఎలాగో అది ఇతిహాసమో వాస్తవమో కానీ పండితులు చెప్పారు, కొందరు అది చెప్పారు చిన్నప్పటి నుంచి వినేవాడిని. పేతురు గారు వెళ్ళిపోయాడంట, ఎస్కేప్ అయ్యాడంట, వెళ్ళిపోతున్నాడంట. ప్రభువా ఎదురయ్యాడంట పేతురు. అప్పుడు నేను సిలువ శ్రమ అనుభవిస్తున్నప్పుడు అసలు నేనెవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడి వెళ్ళిపోయాను. ఇప్పుడు సువార్త నిమిత్తమై, నా నిమిత్తమై, సత్యము నిమిత్తమై నీవు సిలువ వేయబడబోతూ ఉండగా ఆ శిక్షని ఖరారు చేసి ఉండగా నువ్వు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నావు. వెళ్తున్నావు కదా, సరేలే మళ్ళీ నీ నిమిత్తం నేనే వెళ్ళి ఆ సిలువ శ్రమ శిక్షను పంపించేరా అన్నాడు. ఇక ఆయన ఎంత కఠినంగా ఉన్నా, రివర్స్గా ఉన్నా కొద్దిగా సరైన మాట చెప్పినప్పుడు పశ్చాత్తాపంతో పడతాడు పేతురు గారు. ఆయనలో ఉన్న ప్రత్యేకత అది. మనలో కూడా చాలామంది అప్పుడప్పుడు ఆవేశపూరితంగా మాట్లాడినా తర్వాత కన్నీరు విడుస్తారు. కొంత స్మూత్గా ఉంటారు కానీ బ్రతుకులు లోపలంత కఠినంగానే ఉంటాయి. మార్పు రాదు, పశ్చాత్తాపం రాదు, తగ్గింపు రాదు. కొంతమంది ఉన్నారు బ్రదర్స్, ఏదైనా చిన్నది మాట జారినప్పుడు అంటే నా ఫోన్ చేసి చెప్తారు, సారీ అండి ఇదండి. చూడండి, అది పరిశుద్ధాత్మ దేవుడు కళ్ళు చేసింది. నా బిడ్డలు అహంకారులే, గర్విష్ఠులే నాకు దూరంగా ఉండకూడదు. చాలా మందిని దేవుడుగా చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళ గర్విష్ఠులైతే ఎలాగని దేవుడు తన భక్తులను స్మూత్గా చేస్తాడు. మీరు చూడండి, ఒకసారి మనం కనబడే వాళ్ళు కూడా చూడండి. ఓ దేవుడు నాకు అది చెప్పాడు ఇది అది అన్నవాడు అసలు లేరు, దైవత్వంలోనే లేరు, తన్నులే పడ్డా. దేవుడు అలా అంటే అహంకారం గర్విష్ఠులు వాడుకోడు కదా. అందుకంటే జ్ఞానులను సిగ్గు పరచడానికి దేవుడు లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దేవుని పామరులు భూలోకాన్ని తలకిందులు వేసేవాళ్ళయ్యా. ఆ బాబు వీళ్ళకి ఎంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు జాలాలే కదా, విద్య లేని పాములే కదా అని శాస్త్రులు పరిచయం ఆశ్చర్యపోయారు. నానా దేవుడి దగ్గర డిగ్రీలు, హోదాలు, చదువులు, సూట్లు బూట్లు పనికిరావు. తర్వాత ఆయన ఇష్టమైన సూట్ వేపిస్తాడు, బూట్ వేపిస్తాడు, విమానంలో దేశ విదేశాలు తిప్పుతాడు. ఆయన చిత్తమే. ప్రతి వ్యక్తి తాను తగ్గించుకొని శ్రమనైనను తాడుకుంటానికి తల వంచాలి. అక్కడ కూడా తగ్గించుకోవాలి. అంతే, శ్రమ గడియలో కూడా తగ్గించుకోవాలి. ఏది నేనేదో వస్తే నా మీద ఇలా గట్టి మాట్లాడుతున్నారు, ఖండిస్తున్నారు, గద్దిస్తున్నారు అనుకుంటే ఎట్లా? మనం గద్దించాలి, దండించాలి, బుద్ధి చెప్పాలి. అప్పుడు మనం శ్రేష్టమైనటువంటి ఆయుధంగా తయారవుతాం. ఇదేమీ లేకుండా అండి, ఎందుకు వేల మంది ప్రజలుండే దగ్గరికి ప్రజలు వెళ్తారంటే ఆడెవరు శివుడు కూర్చుంటాడు, ఈయన అక్కడ చెప్పి వెళ్ళిపోతాడు. ఏ విషయాన్ని వ్యక్తిగతంగా మాట్లాడు, ఆ నీళ్లు దర్శించి ఇచ్చి ప్రార్థన చేయడు. వాడు యోగక్షేమాలు కానీ చెడిపోయాడా, పడిపోయాడా, నిలబెట్టాడా, కూలిపోయాడా ఏం పట్టించుకోవాలి, ఏం అడగరు. కాబట్టి ఏంటంటే మాకు ఏం అడగడు, గద్దించడు, హెచ్చరించడు. ఆయన ఉంటుంది రావడం పోవటం, ఏదో 4 మాటలు వింటాం, ఏదో రూపాయి కానికేయటం, వచ్చేసేయచ్చు అన్నట్లుగా ఉంటుంది. అది కాదండి. కాపరు నీకు సన్నిహితంగా ఉండాలి, నిన్ను గద్దించేవాళ్ళు ఉన్నారు, నీకు బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నారు, సాధ్యమైతే శిక్షించేవాళ్ళు ఉన్నారు కదా. ఏ ఇంట్లో బెత్తం ఉండదు. ఇదివరకు మా చిన్నప్పుడు మా అందరి ఇళ్లలో బెత్తం ఉండేది. అయ్యగారికి తెలుసు, జోసఫ్ గారికి బెత్తాలు ఇచ్చేవాళ్ళు. నా బెత్తం తీస్తున్నాడు అనేవాడు, దిగుతావాడు. ఎవడన్నా ఏదన్నా కొద్దిగా తేడా ఉంటే మా కొడతాడు. టీచర్ గారు ఏమన్నా, టీచర్ గారు సామెతల గ్రంథంలో పిల్లల గురించి బెత్తము వాడని తండ్రి కుమారునికి అది వాడాలి. పాస్టర్ గారు మేము అమ్మో ఏమైనా గట్టికి వెళ్ళిపోతారేమో, నా చందాలు పోతాయేమో, కాకులు పోతాయేమో, బియ్యాలు పోతాయేమో అనుకుంటే
వాడు బ్రష్లో నరకానికి పోతారు, నువ్వు కూడా పోతావు, మేము కూడా పోతాం. చెప్పవలసిన సత్యవాక్యాన్ని సరిగా చెప్పాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ఎలా మాట్లాడాలో చెప్పాలి, ఎలా సాక్ష్యం చెప్పాలో చెప్పాలి, ఎలా ప్రవర్తించాలో చెప్పాలండి. చెప్పకపోతే మీరు ఒక పిలుపులాగా, ఒక స్థలంలాగా తయారు కారు. ఇస్కారేతు యోధాలాగే అవుతారు. ఇంకా రాసిన ఒక ఉండేవాడు అంట, 7 వాడు రివర్స్ అంట పోగా, వాడు చివరికి సంఘానికి హాని చేశాడు. కాబట్టి వినయము విధేయత తగ్గించుకొని సాత్వికులుగా ఉండేవాళ్ళు గురువును మించిన శిష్యులు అవుతారు. గురువును మించిన శిష్యులు అవుతారు. అలాంటివి లేకుండా వేషధారణ, పై భక్తి గల వారు గురువును ముంచే శిష్యులు అవుతారు. ఇవన్నీ మనం ప్రభు మనకు నేర్పించాడు, నేను చెప్పటం కాదు. ఇంకా పేతురు అన్నాడు, నేను తప్పించుకోకపోతుంటే, నేను వెళ్తాను పేతురు, మీరు వెళ్తారే, నువ్వు అప్పుడు కూడా అలాగే చేశాడు అన్నప్పుడు బొరబడ కన్నీరు పిలిచి ఏడ్చి, లేదు ప్రభు వెళ్ళిపోయి సరే రోమా గవర్నమెంట్ అయ్యా నా ప్రభువుని అలాగ నిలబెట్టేశాడు కదా, నన్ను తల్లకిందులుగా సిలువ వేయండి, నేను అంతటి వాడిని కాను. ఎన్నిసార్లు అబద్ధం ఆడాను, ఒక హంతకులాగా ఆ చెవు నరికి పడేశాను ఒకటి. నేను చాలా విధేయత కార్యాలు చేశాను, వదిలిపెట్టిన మళ్ళీ కొట్టుకున్నాను. నన్ను ఇలాగ పశ్చాత్తాప్తుడై, నువ్వు సేవ చేయాలనుకుంటే, సువార్త ప్రకటించాలనుకుంటే, ఈ తగ్గింపు, ఈ గుణలక్షణాలన్నీ నీలో ఉంటేనే దేవుడు నిన్ను సాధారణంగా వాడుకుంటాడు. అప్పుడు నువ్వు అనుభవం కలిగి ఉంటావు కనుక, అభిషేకం కలిగి ఉంటావు కనుక, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు హృదయాలు కదిలించబడతాయి. దగ్గర కనబడదా? ఇది కావాలి. ప్రతి విశ్వాసులో, ప్రతి సంఘ పెద్దలో, స్వార్థికుల్లో, పరిచారకుల్లో, దైవ సేవకుల్లో ప్రభు కొరకు శ్రమ అనుభవించడానికి కూడా తగ్గించుకోవాలి. కంటే సమర్పణ జీవితం కలిగి ఉండాలి. అలా ఈ రీతిగా తన శిష్య బృందం కూడా తగ్గించుకున్నారు. ఆ తర్వాత యోహోను తగ్గించుకున్నాడు, వారి ఉన్నతమైన స్థానమైన. యేసు ప్రభు కాలంలోనే కపెర్నహూములో ఉన్న శతాధిపతి, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, 100 మంది సైనికులు, అధికారి, ధనవంతుడు, అయ్యా నా దగ్గరికి రావడానికి నేను పాత్రుడను కాను. అందుకే వాళ్ళది ఒక అన్నిటిది. ఎందుకండి ఆయన గురించిన ప్రస్తావన పరిశుద్ధాత్మ దేవుడు సువార్తలో రాయించాడంటే వాళ్ళ తగ్గింపు జీవితాన్ని మనకు చూపించడానికి. ఏనన్నా మరలా పేతురు ఎలా తగ్గించుకొని తన జీవితాన్ని దేవుని కొరకు అంకితం చేసుకున్నాడు, మత సాక్షి అయ్యాడు. పౌలయ్య దేవుని స్వరం విన్న తర్వాత, ఆయన సేవకుడైన తర్వాత ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలను దేవుడు చేయించాడు కదండి. అలాగే చనిపోయినటువంటి 5 కూడా బ్రతికించాడు, ఎన్నో చేశాడు ఆయన. అలాంటి ఆయన అంటాడు, నా అద్భుత, నా స్వస్థతలు, నా ఘనతలు చూడు అన్నట్లు డబ్బా కొట్టుకోకుండా ఏది వెళ్తారా పౌలయ్య గారి దగ్గరికి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన తగ్గింపు, నా టైం అయిపోయింది, ఒక 5 నిమిషాలు నాకు ఛాయిస్ నేను ముగిస్తాను. పేతురు తిమోతి మొదటి పత్రిక, నేను బాబులు చూడండి ఎలాంటి తన స్థితిని అంతా చెప్పుకుంటున్నాడు. 1వ అధ్యాయం 12, 13, 16. దూషకుడను, హింసకుడను, హానికరుడమైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన అదండి. ఇప్పుడు చూడండి, అంత పశ్చాత్తాపడుతున్నాడు. తెలియక చేసితిని కనుక కనుకరింపబడితిని. తర్వాత నాన్న ఇక్కడ 16 ఒక చక్కటి మాట, 16 మంది అది దేవుని ఎవరు విశ్వాసం ఉంచబోతున్నారు వారందరికీ ఎలా ఉంటుంది కంట, మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు అది చూసారా.
తను ఎలా తగ్గించుకున్నాడు? ఒక ఉన్నతమైన అపోస్తుడు తన పాత స్థితి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నేను పాత్రుడు కాను, దేవుడు ఈ భాగ్యాన్ని నాకు అనుగ్రహించాడు. సేవకు వచ్చిన తర్వాత ఏదో దేవుడు ఉన్నతంగా నిలబెడతాడు. అంత మాత్రాన ఎలాగ రక్షణ పొందుకున్నామో అది మేము జ్ఞాపకం చేయకపోతే ఎలాగో, బలహీనందరూ ఎలాగో బలపడతారు, ఇవన్నీ ఉన్నాయి. కనుక పౌలే తగ్గించుకున్నాడు. ఇంకా మీకు తెలియదు కాదు, శతాధిపతి అయిన కొన్నేళ్ళు తగ్గించుకున్నాడు. కొన్నేళ్ళు ఎంత తగ్గించుకున్నాడు అంటే ఏం చెప్పడం మాట ఈ జ్ఞాపకం వచ్చింది. వెళ్ళి సాగేప్పుడు ఎవరి మీద పడ్డాడు? పేతురు కాళ్ళ మీద పడ్డాడు. మళ్ళీ అన్ని విధాలుగా ఘనత పొందినవాడు. ఆర్థిక పరంగా ఒక స్థితి, స్థానం, ఒక హోదా ఆయనకు ఉంది లోకంలో. రెండోది, అతడు దేవునికి చెప్పండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు, ధర్మకార్యాలు చేయవాడు. అన్ని విధాలుగా ఉన్నాయి. అది సామెత ఉంది, అన్నీ ఉన్న ఇస్త్రాకు ఎలా ఉంటుందంట? అన్నీ ఉంటుంది. అందులో భోజనం, ఇంకేదేదో ఆహార వస్తువులు అట్లాగే అడిగి కూడా ఉంటుంది. ఏమి లేదు ఇస్త్రాకే, అది ఏమి లేదనుకో ఒక ప్యాన్ కాదాన్ని కొట్టుకుపోతా ఇస్త్రాకి. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ఏమో విధేయత, తగ్గింపు, అన్నీ అభిషేకం, ఉన్నతమైనటువంటి వాక్య స్థితి ఉన్న వాళ్ళు తగ్గించుకుంటారు, అడుగుకుంటారు. ఎందుకంటే ఆ దగ్గర మనం ఆయన సన్నిధిలో తగ్గించబడితేనే దేవుడు మనను హెచ్చిస్తాడు. కనుక నేను ముగిస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, నేను నా జీవితంలో ఫైనల్ మాట చెప్తున్నాను. తగ్గింపు అనేటటువంటి ఆధ్యాత్మిక విధానంలో చాలా అవసరం. అయితే తగ్గింపు అనేటటువంటిది ఈ లోకంలో కొన్ని విషయాల్లో మనం తగ్గించుకోవాలి. ఆత్మ సంబంధమైన కార్యాల దగ్గరికి వచ్చేసరికి తగ్గేదే లేదు. అందులో మాత్రం అభిషేకం, ఉదయాన్ని ప్రార్థన చేసుకున్నప్పుడు పౌలైనట్లు ఏమంటారు? ఆత్మను ప్రవచించుట, మన వరాలను సద్వినియోగపరుచుకునే విషయంలో ఆమె ఉంది, ఈ అయ్యే ఉన్నాడు అంటే నేను లేదు, నేను చెప్పలేదు, నేను ప్రవచించలేదు, నోరు మూసుకోకూడదు. నేను ఆత్మతో నింపబడితే ఎగతాళి ఎగతాళి చేస్తే మనకెందుకు? ఆత్మను ఏం చేయాలి? అది అందులో తగ్గేది లేదండి. అభిషేకం గొంతులేయాలి. నా కాళ్ళకు లేడి సత్యాన్ని ప్రకటించే విషయంలో తగ్గకూడదు, వాక్యానుసారంగా జీవించే విషయంలో తగ్గకూడదు, ప్రార్థన చేసే విషయంలో అంతకంత తగ్గిగా ప్రార్థన చేయాలి, తగ్గకూడదు. నీతిని కాపాడుకోవాలి. ప్రకటనలో రాయబడినట్టుగా నీతి నుండి అధిక పరిశుద్ధత నుండి అది పరిశుద్ధులు. వీటి విషయంలో దేవుని పిల్లలంగా ప్రార్థన, వాక్యం, అభిషేకం, ఏమండి ఉపవాసాలు, విధేయత, కొన్ని విషయాల్లో ఏమాత్రం మనం తగ్గకుండా ఎప్పటికప్పుడు ఉన్నతమైన స్థితి 30 అంతలు 60 అంతలు చెప్పాలి, మీలే 100 అంతలు, వీటిలో మాత్రమే మనం హెచ్చించబడుతూ గొప్పగా ఉంటూ ఎక్కడ నిలబడ్డ ఆరాధన నిలబడితే ఆత్మతో నింపబడి ఆనందించాలి, అందరిని కదిలించాలి. పాట పాడేటప్పుడు ఉజ్జీవింప చేయాలి. వాక్యం చెప్పేటప్పుడు అనేక హృదయాలు కలిగేటట్లుగా నువ్వు సిద్ధపడాలి. ఇవన్నీ మనకు అవసరం. వీటిలో ఏమాత్రం కొద్దు ఉండకూడదు. భక్తులు, ప్రార్థనలు, వాటికంటే మిన్నగా ధర్మ కార్యములు, ఉపకారములు చేసే విషయంలో మానకూడదు. నువ్వు ఎలాగూ నువ్వు ఇతరులకి మేలుకరంగా, సహాయకరంగా దాన ధర్మాలు చేస్తున్నావు, ఇచ్చే విషయంలో తగ్గకుండా పేద సాధనలో కనికరం కలిగి సహాయం చేయాలి. దేవుని సహవాసానికి వచ్చే విషయంలో బ్రేక్ అవ్వకూడదు. ఎందుకంటే భక్తిహీనతో నివసించడం కంటే నీ మంది రావడంలో ఒక్క దినం గంట ఆగేదే లేదు, ఆగేదే లేదు. మందిరాలకి వెళ్ళిపోవాలి కంటే నీకు ఒక బలం సహవాసం అనేది సపోర్ట్. వీళ్ళందరూ సపోర్ట్ నీకుంటుంది. నీ కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. కనుక ఈ అతి దినాల్లో, బస్సు దినాల్లో వేట్లో తగ్గాలి. వాటిలోనే వాక్యానుసారంగా ఏసే చెప్పినట్లుగా తగ్గుదాం. ఏట్లో హెచ్చాలో వృద్ధి చెందాలో వాటిలో వృద్ధి చెందుతాం. అట్టి జ్ఞానాన్ని కృపను దేవుడు మనకు అనుగ్రహించి తన రాజ్యం కొరకు, రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచునుగాక. తలవంచని ప్రార్థన చేసుకున్నాం. హృదయాలు తెరవండి. ఒక్క నిమిషం ప్రభువుని అడుగుదాం. అయ్యా, వేట్లు నీ వలే మేము తగ్గించుకోవాలి మాట్లాడారు. వేటిలో నాయన సాతాను గారిని ఓడించడానికి, జయించడానికి, వాడి తరిమి వేయటానికి మేము హెచ్చాలో మాట్లాడారయ్యా. ప్రార్థనలు హెచ్చుగా ఉండాలి, అభిషేకంలో హెచ్చుగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించే విషయంలో సరిగా ఉండాలి, ఆరాధన చేసే విషయంలో
కృపను దయచేయి ప్రభు అని నా అందరూ ఒక నిమిషం ప్రార్థన కోరుకున్నాను. ఎవరు కూడా మౌనం పరిశుద్ధుడా గొప్ప దేవా మీకే స్తోత్రాలు. మీరు గొప్ప దేవుడై ఉన్నారు తండ్రి. సృష్టికర్త నుండి సర్వాంతర్యామి నుండి మమ్మల్ని అన్ని రకాలుగా మీరు ఈ విధంగా దీవించారు. ఇది నీ కృపే కానీ మా శక్తి కాదు నాయన. మాకు దేవుడి నుండి తగ్గించుకొని నక్కలకు బరిలోని ఆకాశ పక్షుల గుండె కానీ మనిషి కుమారుడు తలవాల్చడానికి లేదు తండ్రి. మా రక్షణ కొరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతగా మీరు తగ్గించుకున్న హితుడై శిలువ మరణం పొందేంత వరకు తగ్గించుకున్నారే. మీ పిల్లలుగా మా అందరికి మార్గం చూయించారు. అదే వేలో పేతురై నడిచాడు, పౌలై నడిచాడు, అపోస్తులు నడిచారు. దేవుడు కూడా నడిచి ఈ మహిమ తెచ్చే వారిగా నిలబెట్టున్నాను. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.